హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ కిచెన్. ఈరోజు మనం అల్లం నిలువ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ అల్లం నిలువ పచ్చడి అనేది మనకి టిఫిన్స్లోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఒక 5-6 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండులో మనం నారలు అనేవి లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో దాంతో 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని చింతపండును ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేవి దగ్గర పడే వరకు చింతపండును ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ మనకి కప్పు కొలతలతో అయితే చింతపండు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం, అదే కప్పుతో అల్లం తీసుకోవాలండి. అలాగే గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ చింతపండు అయితే 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఒక పావు కప్పు వరకు పడుతుందండి. అదే మనకి గ్రామ్స్లలో అయితే 35 గ్రామ్స్ వరకు పడుతుంది. సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో అల్లం ముక్కలు తీసుకోవాలి. అల్లాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తడి లేకుండా ఒక 40 మినిట్స్ వరకు ఆరబెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు అందులో వేసుకొని అల్లం ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు అల్లంకి 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చింతపండుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండుని లాస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి. ఉడకబెట్టిన చింతపండు గుజ్జు ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనము ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం అల్లం వేయించిన నూనె ఉంది కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ చింతపండు గుజ్జును కూడా అందులో వేసి ఒక 5 to 10 మినిట్స్ అలా చింతపండులో ఏమన్నా నీరు ఉంటే పోయేలాగా మనము దాన్ని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తాలింపు కోసము ఇంకొక కళాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5-6 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ఒక 3-4 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంగువ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అంతా చల్లారనివ్వాలి. తాలింపు చల్లారిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం అలాగే బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి.
చింతపండు గుజ్జును కూడా వేసుకున్న తర్వాత మనము దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇది కప్పు ప్రకారం అయితే ఒక 3/4 కప్పు కారం వేసుకోవాలి. అలాగే గ్రామ్స్ వైజ్గా అయితే ఒక 75 గ్రామ్స్ వరకు కారం వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటే మనకి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, తీయగా పుల్ల పుల్లగా తినడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.